హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మీకు ఒక మంచి స్పెషల్ కర్రీ ఒకటి చూపిస్తానండి. ఇది మ్యాక్సిమం అందరూ చేస్తూ ఉంటారు కానీ నేను చెప్పినట్టయితే చేయలేరు. ఈ కర్రీ అన్నది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీని చపాతీలోకి, పుల్కాలోకి, రైస్‌లోకి కూడా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్‌లో కూడా ఇంత టేస్ట్‌గా ఉంటదా అన్నట్టు ఉంటదండి. ఈరోజు నేను చేయబోయే కర్రీ దొండకాయ పచ్చెనపప్పుతో అయితే మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్‌గా ఉంటది. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, దొండకాయలన్నీ చక్కగా నీట్‌గా కడిగి పెట్టేసుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ముందుగా అయితే మనం ఈ దొండకాయలన్నది చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చెనపప్పు కూడా ఆ దొండకాయలు ఫ్రై అయ్యేలోపు చక్కగా ఇలా నానబెట్టుకొని ఉంచుకుంటే అవి కూడా ఈ దొండకాయలు ఫ్రై అయ్యేటప్పటికి నానిపోతుంటాయి. ఎందుకంటే పచ్చెనపప్పు అన్నది ఎక్కువసేపు నానాలన్నమాట. చూసారా? ఈ దొండకాయ ముక్కలు ఈ కలర్‌లో రావాలండి. ఈ దొండకాయల్ని ఇలా వేపుకోవడం వల్ల ఏంటంటే మనకు కర్రీ చేసుకున్నప్పుడు నార్మల్‌గా అయితే మనం పచ్చి దొండకాయలు వేసేసి కర్రీ చేస్తాం. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకు ఆ పచ్చి వాసన అన్నది రాదు. కర్రీ కూడా ఫ్లేవర్ చాలా బావుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి చేయండి. దొండకాయలన్నీ వేపేసుకున్న. ఇప్పుడు కాస్త జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే చక్కగా ఇందులో వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టి. ఈ ఆనియన్స్ కూడా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కాస్త సాల్ట్ వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. అలా మగ్గిన తర్వాత నేనైతే కాస్త అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మిక్సీలో ఆడలేదు, రోట్లో రుబ్బైతే యాడ్ చేస్తున్నాను. రోట్లో వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అంతా ఇంకా బాగుంటుందన్నమాట. మనం తీసి పెట్టుకున్న పచ్చెనపప్పు ఇప్పుడు ఇందులో వేసేసుకుని చక్కగా మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే వరకు తిప్పుకుని కాస్త చిటికెడు పసుపు, కారం తగినంత వేసుకుని సాల్ట్ ఇందాక ఒక స్పూన్ వేసాను కదా, ఇప్పుడైతే ఇంకో స్పూన్ వేస్తున్నాం. మనం ఇంకా పర్ఫెక్ట్గా సరిపోద్ది. సాల్ట్ అన్నది ఫస్ట్ ఎక్కువ ఎందుకు వెళ్ళేదంటే మనము టమాటాలు మగ్గడానికే కాస్త ముందు తక్కువ వేసుకున్నాం. ఇప్పుడు కర్రీ అన్నది ఇంకా రెడీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నాం. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా ఈ పచ్చెనపప్పు, ఈ ఆనియన్స్ మగ్గే వరకు ఒక 5 నిమిషాలు కుక్ అవనివ్వాలండి. ఈ 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, ఆ దొండకాయలు ఇందులో వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఒక 5 నిమిషాలు అన్నది లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలండి. అలా అయిన తర్వాత మ్యాక్సిమం మనకి కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. చూసారా కూర ఎంత ఫ్లేవర్గా ఉందో. నేనైతే లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కూడా కదండి, ఒక చిన్న చిటికెడు టీ స్పూన్ లాగా వేస్తున్నాను. అలాగే ఒక కరివేపాకు రెబ్బ కూడా వేస్తున్నా ఫ్లేవర్ కోసం. ఇది వేయడం వల్ల ఏంటంటే కర్రీ అన్నది స్మెల్ చక్కగా ఉంటుంది. ఆరోగ్యం కూడా. చూసారా కర్రీ ఎట్లా కనిపిస్తుందో. నార్మల్గా అయితే చాలామంది దొండకాయ అన్నది ఎక్కువ ఇష్టపడరు. ఇలా చేసి పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఇబ్బంది పెట్టకుండా చక్కగా తింటారు. చూసారా ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీకు నిజంగా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఉంటానండి. బాయ్.